సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నేను చెప్పాను కదా వస్తారని, మాటల్లోనే వచ్చేసినారు. నమస్కారం మేడం. మేడం సబ్ కుछ ठीक है ना? మేడం ఇంకోసారి చేయమంటారా? గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి మేడం ఇంత లేట్గా వచ్చారు? మీకోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం తెలుసా? అన్ని చోట్ల కలెక్షన్ చేసుకుని వచ్చేటప్పటికి ఆ మాత్రం లేట్ అవుతుంది లేవయ్యా. అందరూ బాగున్నారా? నేను కేవలం పోలీస్ ఆఫీసర్ని. నాకే ఇంత ఇస్తున్నారంటే ఇక మిగిలిన వాళ్ళకి ఎంత ఇస్తున్నారో ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారో. అబ్బే, మీకు ఇచ్చేది ఒక లెక్క. మీ డిపార్ట్మెంట్ నుంచి మొదలుపెట్టి శాసనసభలో కూర్చున్న మన మంత్రులందరితో పాటు వాళ్ళ చుట్టూ ఉండే 100 మంది లంచగొండుల్ని మెయింటైన్ చేస్తున్నాం మేడం. ఇలా ఇంత మందికి ఇచ్చాక మీకేం మిగులుతుంది? మేమేమైనా మా జేబులో తీస్తున్నామా? అంతా కస్టమర్ల నెత్తి మీద రుద్దుతున్నాం. అత్త సొమ్ము అల్లుడు దానం అంటారే. దిలీప్ మేడం వీళ్ళందరినీ లోపలికి తోసేయ్. దీన్ని ఎవిడెన్స్ గా తీసుకుని కేసు ఫైల్ చేయి. ఏంటి మేడం జోక్ చేస్తున్నారా? షట్ అప్. మీరేమైనా న్యాయమైన పనులు చేస్తున్నారా? మేడం ఇది చాలా అన్యాయం, మోసం చేస్తున్నారు మీరు. ఏంటి అలా చూస్తూ నిలబడ్డారు? లోపలేయండి. మా డబ్బు తీసుకొని మమ్మల్ని లోపలేస్తారా? మీ అందరూ చూస్తాం. ఏమనుకున్నారు? చెత్తనా కొరకలారా, అది చెప్పిన మాయ మాటలు నమ్మొద్దు. నేను ఆ రోజే చెప్పాను, నా మాట విన్నారా? ఇప్పుడేమైంది? ఈ రోజు మన డబ్బు దశకం అన్ని దొబ్బేసి మనల్ని లోపలేసింది. ఏమైనా కిరణ్ బేడి అంటే కిరణ్ బేడియేరా? వీళ్ళకి జరిగిన అన్యాయం గురించి చెప్పాలని వచ్చారు. ఏమైంది? మర్యాదగా సహించాయి. ఎట్టి పరిస్థితుల్లో సంతకం పెట్టను. నా ప్రాణం పోయినా పెట్టను. అయ్యో ఆయనే చేయొద్దయ్యా, మీకు పుణ్యం ఉంటుంది. నీకు చేతులతో మొక్కుతాను. ఆయనే చేయొద్దయ్యా. అయ్యో వాళ్ళేమి చేయొద్దు. ఏమయ్యా, సంతకం పెట్టయ్యా. ఇలా చూడండి, అక్కడేమో ప్రాణాలకు భయపడి మీ స్థలాన్ని అతని పేరు మీద రిజిస్టర్ చేసి ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం? భయపడింది ప్రాణం గురించి కాదు తల్లి, మానం గురించి. ఆ రోజు ఆ పని చేసుండకపోతే ఆ రౌడీ వెధవులు వీళ్ళిద్దరి జీవితాల్ని నాశనం చేసుండేవాళ్ళు. రైతులకి ప్రభుత్వం సహాయం చేస్తుందని, చట్టం మా పక్షానే ఉందని మేము నమ్మేం చూడు. అదేనమ్మా మేం చేసిన పెద్ద తప్పు. ఈ విషయం గురించి కంప్లైంట్ ఇస్తే ఎవరూ పట్టించుకోలేదమ్మా. నీకేమయ్యా, 2 వయసుకొచ్చిన కూతుళ్ళున్నారు. నువ్వు ఎలాగైనా బతికేయగలవంటూ చాలా అసహ్యంగా మాట్లాడారమ్మా. మేం మీ గురించి ఎంతో విన్నాం. ఎందరికో మీరు న్యాయం జరిగేలా చూశారని కూడా విన్నాం. ఇప్పుడు మా అమ్మాయిల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మేం మిమ్మల్నే నమ్ముకున్నాం తల్లి. దయచేసి మాకు దారి చూపించు తల్లి. దయచేసి మాకు దారి చూపించు తల్లి. ఏంటమ్మా ఇది? లేవండి. మాకు న్యాయం జరిగేలా చూడు తల్లి, న్యాయం జరిగేలా చూడు. ఏమే డూప్లికేట్ కిరణ్ బేడి, ఇంత పొద్దున్నే నేను నీకు గుర్తొచ్చానంటే? డూప్లికేటే, కానీ నేనిచ్చే కోటింగ్ మాత్రం ఒరిజినల్. అందుకే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అనే తేడాలేమీ ఉండవు. సరే, ఇంతకీ విషయం ఏంటి? నువ్వు మల్టీప్లెక్స్ షాపింగ్ మాల్స్ కట్టడానికి సర్వే నంబర్ 162/8 మాధవరావు భూమిని దౌర్జన్యంగా అతని దగ్గర నుంచి లాక్కున్నావు కదా. మర్యాదగా ఆ పేపర్స్ తిరిగిచ్చేయి. ఇదేమన్నా పాలకొల్లు టౌన్ లో చీప్ గా వ్యాపారం చేసే స్థలం అనుకున్నావా? ఇది హైదరాబాద్. ఒక్క గజానికి కూడా ఎంత ఎంత రేటు పలుకుతుందో తెలుసా? అందుకేరా మర్యాదగా ఇచ్చేయమంటోంది. నేను కబ్జా చేసిన స్థలాల్లో ఇది ఎన్నోదో నాకే తెలీదు. ఒక్కసారి నా కన్ను పడిందంటే ఆ స్థలం నాదే. పెట్టే ఫోను.
మీ బ్యాగులు పనసులు సల్లంగుండాలమ్మా తెల్లే ఓ అమ్మ అమ్మ తెల్లే ఓ అమ్మ అది నాదిరా నువ్వు నొక్క కేక్ అక్క చెల్లి నీ అందమైన చేత్తో ధర్మం చేయండి కంపెనీ కావాలా నోరు మీరు సచ్చినోడా అన్నవి ఓ నోటి ఏంట్రా ఇది రూపాయి అయ్యి బాబు రూపాయే ఓ రూపాయికి ఏమవుతుందిరా వస్తుందో రాదో నాకు తెలియదు కానీ బెచ్చమడిగాను వేశాను. ఓయ్ మేమన్నా కామన్ పీపుల్స్ అనుకున్నావా ఉద్దరు దేకో బోర్డు ఏదో మన హైదరాబాద్ అలా అయిపోవాలి ఇలా అయిపోవాలి పెద్ద హైటెక్ సిటీ అయిపోవాలని కలలు కంటారు తెల్లవారులు నైట్ క్లబ్లు తిరుగుతూ పోలీసు వాళ్ళు పట్టుకుంటే డబ్బులు ఇవ్వడానికి మీకు ఏ నొప్పి ఉండదే అడ్డదారుల్లో సంపాదించిన తిని చచ్చేలోగా నాలాంటోడుకో 10 రూపాయలు బెచ్చవేస్తే నీ సొమ్మేమన్నా పోద్దనుకున్న వాళ్ళు అఫుట్లో బఫు బిచ్చగాళ్ళకి ఎంత కోపమైందిరా? ఎవర్రా బెచ్చగాళ్ళు రే ఈ చాంద్రాన్ కొట్ట ఏరియాలో మా హవా ఎలా నడుస్తుందో నీకేమన్నా తెలుసా అన్ని పోలీస్ స్టేషన్ లో మా గురించి అడుగు తెలుస్తుంది ఏంద్రా రౌడీలా మాట్లాడుతున్నారు? లాగి పెట్టి ఒకటి ఇచ్చాను. ఎవరి మీద చేయొచ్చు ఇష్టోళ్ళు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు. అడుక్కు తినేవాడు కూడా నాలాంటి వాడితో పోటీ పడుతున్నాడు. ఏం గర్వ పట్టిందిరా దేశానికి? అనవసరంగా రెచ్చిపోకు. హలో హలో నీకేం అర్హత ఉంది బాబు నాకే తక్కువ. లుచ్చా గాడివే కంత్రి గడివి లోఫర్ గాడివే బద్మాష్ గడివి ఏ యాంగిల్లో చూసినా మగాళ్ళ కనిపించవేట్రా నువ్వు మీసం కూడా లేదు నీకెవడ్రా ఓటేసేది ఈ అమ్మ తల్లి గాళ్ళతో మనకేంది మాటలు? వీళ్ళకి కూడు లేదు గూడు లేదు. ఎవరైనా పాసిపోయిన సద్యను ముష్టేస్తే వాసన పీల్చుకుంటే వెళ్ళే ఏతవలు. ఏ నవ్వండ్రా, నవ్వండి నవ్వండి. అమ్మ తల్లి రాయిలా ఏంటి చూడమ్మ తల్లి. రూపీస్ ప్లీజ్ అసలు నీకు సపోర్ట్ ఎవరు? ఉదర్ దేఖో ఏ జఫా ఆఫ్టర్ ఆల్ ఈ ముష్టి నాకు పోటీగా నిలబెట్టి పగ తీర్చుకుంటున్నావా? దీనికే షాక్ అయ్యావా ఈ ఎలక్షన్ ముగిసిన తర్వాత మీ అందరి కథ ముగిస్తాను ఉమ్.